సంతానలేమితో వచ్చినప్పుడు మనం కపుల్కి మేల్ ఫ్యాక్టర్స్లో స్పర్మ్ క్వాలిటీని చూస్తాము. స్పర్మ్ అంటే మామూలుగా తెలుసు కదా, కణాలు ఇంద్రియం పరీక్ష సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు అది ఆ కణాలు అంటాం కదా, అది క్వాలిటీ బాగుండాలి అంటే ఏం తినాలి, ఏం డైట్ తీసుకోవాలి అని మేల్ పేషెంట్స్కి మనం ఏం అడ్వైస్ చేయాలి అంటే, ఐఎమ్ డాక్టర్ శోభ, రాజన్న సిరిసిల్ల జిల్లా సిరి హాస్పిటల్స్, తెలంగాణ స్టేట్. వాళ్ళకి మనం ఎక్కువగా ఏమి 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 అడ్వైస్ చేస్తాము అంటే, ఎగ్, స్పైనాక్ అంటే పాలకూర. ఎగ్ ప్రోటీన్ రిచ్ ఉంటుంది, అది మన స్పర్మ్ మార్ఫాలజీని పెంచుతుంది. స్పైనాక్ ఫోలేట్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఆ ఫోలిక్ యాసిడ్ అది కూడా స్పర్మ్ క్వాలిటీని పెంచుతుంది. తర్వాత క్యారెట్స్, అవి కూడా స్పర్మ్ మార్ఫాలజీనే. గార్లిక్లో ఏముంటుంది, లైసిన్, సెలీనియం ఉంటాయి, అవి టెస్టోస్టెరాన్ని పెంచుతాయి. తర్వాత పంకిన్లో జింక్, అది కూడా టెస్టోస్టెరాన్ని పెంచుతుంది. తర్వాత ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, జింక్, సెలీనియం ఉంటాయి, అది మొటిలిటీని అంటే స్పీడ్గా వెళ్ళడము, ఈ స్పర్మ్ కొన్ని స్లోగా మూవ్ అవుతుంటాయి, ఆ మొటిలిటీని పెంచుతుంది అనమాట ఫిష్. తర్వాత డార్క్ చాక్లెట్స్లో ఎలార్జినిన్ ఉంటుంది, అది బ్లడ్ సప్లైని పెంచుతుంది అక్కడ ఎక్స్టర్నల్ జెనిటేలియా ఆ ఏరియాలలో. తర్వాత వాల్నట్స్లో కూడా జింక్ ఉంటుంది, అది వైటమిన్ సి రిచ్ ఉంటుంది, అది వెరీ న్యూట్రిషియస్. చియా సీడ్స్లో కూడా జింక్ అండ్ వైటమిన్ ఏ, అవి కూడా స్పర్మ్ మొటిలిటీని, తర్వాత స్పర్మ్ ప్రిడిక్షన్ని పెంచుతూ ఉంటాయి. మనం ఏమేమి తినకూడదు, కేక్స్, ఐస్ క్రీమ్స్, వాటిలో ఏమేమి ఉంటాయి, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. తర్వాత కోక్, ఇవన్నీ కూడా -10, -5, -7 అంటే వరస్ట్ అనమాట. బర్గర్, తర్వాత చీజ్ నూడిల్స్ ఉంటాయి కదా, చైనీస్ నూడిల్స్ అంటారు, ఎంఎస్జి అనే ఒక కెమికల్ ఉంటుంది. తర్వాత హై సోడియం ఉంటుంది. తర్వాత పొటాటో చిప్స్, తర్వాత కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా వరస్ట్ అంటే వరస్ట్ మోస్ట్. తర్వాత ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఉంటాయి కదా, ఆలూ ఫ్రై అని, ఇట్లా వాటిలో ట్రాన్స్ ఆయిల్స్ ఉంటాయి. అన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ 0 కాదు, +1 కాదు, అన్నీ -7, -10 గ్రేడ్కి వస్తాయి. కాబట్టి మేల్ పేషెంట్స్కి ఎప్పుడైనా కూడా ఆకుకూరలు, తర్వాత డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, తర్వాత ఎగ్, ఇవి తినమని చెప్పాలి. ఈ ఆల్కహాలు, కేక్స్, తర్వాత ఈ జంక్ ఫుడ్, నూడిల్స్, ఇవన్నీ కూడా బంద్ చేయమని చెప్పాలి. మనకి ఈ వీడియోలో మేల్